శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 31 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 6:56 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:23 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3:23 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం కలగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:23 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 3:23 తర్వాత మంగళవారం అయినప్పటికీ 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేయవచ్చు. దానివల్ల విజయం ప్రతి పనిలో చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ మంగళవారం చేసుకోకూడదు. అందులోనూ ఈరోజు మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ చేసుకోకండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు కుజుడింట్లో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో ఉన్నాడు, గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేసుకోవచ్చు. రవి మీనంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తండ్రి తరపు బంధువులతో ఉన్న గొడవలను కూడా తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:23 వరకు ఉంది కాబట్టి పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయడానికి పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:23 వరకు ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:23 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి మీకేమైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు పొందడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రాపర్టీస్కి సంబంధించిన హక్కులు పొందడానికి చేసే ప్రయత్నాలకు ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళాలంటే కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. ఉత్తరా నక్షత్రం ఉన్నప్పుడు తీర్థయాత్రలు ప్రారంభిస్తే చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మేషరాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నీచులతో దుర్మార్గులతో గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి దుష్టులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం మిథున్ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని హృదయ సంకటమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా మాత్రం లాభాలు చేకూరుతాయి. కర్కాటక రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ శక్తిని అందరూ గుర్తిస్తారు. దానివల్ల కన్యారాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఈరోజు స్త్రీల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి స్త్రీలు
ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. వృత్తిపరంగా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా తులారాశి వాళ్ళకి ఈరోజు యోగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శత్రువులతో వ్యవహరించేటప్పుడు సమన్వయం చేసుకొని వ్యవహరించడం మంచిది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని వ్యాపారంలో పొందగలుగుతారు. కొన్ని సంకట పరిస్థితులు ఎదురైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో ఆ సంకట పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ధనప్రాప్తి యోగాలు కూడా మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ధనం కోసం ప్రయత్నిస్తే మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నీచులతో చెడ్డవారితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దుష్టులకు దూరంగా ఉండండి. చెడ్డవాళ్లతో గొడవలు రాకుండా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు వివాహ విషయంలో అనుకూలత కనిపిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో కూడా మంచి లాభాలు వస్తాయి. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఈరోజు మీన రాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రయత్నం చేయటం మంచిది. అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే చైత్ర శుక్ల త్రయోదశి తిథి ఈరోజు ఉంది. ఈరోజు దక్షారామం క్షేత్రంలో పరమేశ్వరుడు భీమేశ్వరుడుగా ఆవిర్భవించిన రోజు. అది ఈ రోజుకున్న ప్రత్యేకత. అందువల్ల దక్షారామం క్షేత్రంలో ఉన్న భీమేశ్వర స్వామి వారిని స్మరించుకొని వెళితే చేస్తున్న ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు చేకూరుతాయి. అందుకే ఓం శ్రీ దక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామినే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు చేకూరితే కార్యసిద్ధి లభిస్తుంది. ఓం శ్రీ దక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామినే నమః. ఈ మంత్రం చదువుకోండి. భీమేశ్వరుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధిని పొందండి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే ఆపరేషన్లు విజయవంతమవుతాయి. అప్పులు కూడా కుజహోరలో తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.